ఎన్నికల ముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతంగా చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరే అశోక్ గౌడ్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మంగళవారం భువనగిరి తహసీల్దార్ కార్యాలయం ముందు సేవ్ తెలంగాణ అంటూ బ్యానర్ను ప్రదర్శిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేస్తుందని, ప్రజలను రక్షణ కల్పించడానికి బీజేపీ పార్టీ అండగా పెద్ద ఎత్తున పోరాటానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రాబోతున్నామని అన్నారు. అధికారులు ప్రభుత్వం పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని సందర్భంగా సూచించారు. ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం లేదని, ఎన్నికల ముందు వాగ్దానాలను మరిచిందని ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు పెంచకపోవడం, కొత్త వాటిని అమలు పరచకపోవడం, 6 గ్యారెంటీలు, స్థానికంగా గ్రామీణ, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పాలక పార్టీలో చలనం లేకుండా పోయిందని విమర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యూసిన్ నగేష్, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి, వంగేటి విజయభాస్కర్ రెడ్డి, చందా మహేందర్ గుప్తా, రత్నపురం బలరాం, సుర్వి శ్రీనివాస్, సతీష్, కోల్లా భిక్షపతి, కోటేష్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో అయితేనేమి, స్థానికంగా ఉన్న సమస్యలు అయితేనేమి, నిన్నటికి నిన్న 22A ద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల విషయంలో అయితేనేమి, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతోనే ఈనాడు ఆందోళన కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈనాడు భువనగిరిలో 22A ద్వారా సుమారు 5,000 ఇళ్లను పేద ప్రజలు కోల్పోతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటారు? ఈ యొక్క ఇల్లు కావు, వీళ్ళకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే అమ్మకం కొనుగోలు జరగొద్దని మేము వీళ్ళకు ప్రొటెక్షన్ చేయడానికి ఈ యొక్క జీవనం తీసుకొచ్చి రావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో నాయకులు మాటలు నమ్మలేరని అధికారులతో కూడా మాట అనిపిస్తున్నారు. మేము ఒకటే అధికారులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అన్న గ్యారెంటీతో అధికారం వచ్చారు, ఫీజు రిమెంబర్ లేదు, విద్యార్థులు రోడ్ల పెట్టారు, వికలాంగులకు 6,000 పెన్షనరు, వికలాంగులను రోడ్ల మీదకి వేసారు. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వితంతు పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు, అది లేదు. సాగునీటి జనాలను అందిస్తామన్నారు. ఇక్కడ గంగమల్ల ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా పైన ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఆలేరు ప్రాంతానికి నీరు అందించడం అయితేనేమి, అదేవిధంగా వినాదిగండి కాలువ ద్వారా ఆత్మకూరు ఒలిగండ మన నీళ్లు అందించే విషయంలో అయితే ఎక్కడ కూడా రైతులను, ప్రజలను అందరూ విస్మరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ద్వారా సేవ్ చేయాలి తెలంగాణలోని. ఈనాడు అసెంబ్లీలో కూడా మా వంతు పార్టీ నాయకులు ఈనాడు ఉద్యమాలు చేస్తున్నారు. మేము ఇప్పుడు కూడా ప్రజలను అడుగుతా ఉన్నాం, ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాం, మీరు ఈ యొక్క తెలంగాణ సేవ్ చేసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉద్యమం చేయాలని ప్రజలు కోరుతా ఉన్నాం. ఈ యొక్క ఉద్యమం ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఈనాడు అందరూ సమీకరించి ఇక గీతా కార్మికులు, చేనేత కార్మికులు, రైతులను, అదే అన్ని వృత్తుల కళాకారులను కూడా, తెలంగాణ ఉద్యమకారులను కూడా అందరూ పోగు చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఉద్యమం నాడు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేందుకు భారతీయ జనతా పార్టీ ప్రణాళిక రూపుకొని ప్రజలందరూ కూడగట్టుకుని ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం.